ఆత్మలో బలపడండి. అపవాదిని ఎదిరించడానికి సామర్థ్యత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని గొప్పతనాన్ని మీరు గమనించాలి. దేవుని ఆలయానికి వచ్చేది నిద్రపోవడానికి కాదు. దేవుని ఆలయానికి వచ్చేది నీకు నచ్చినట్లుగా ఆలోచించడానికి కాదు. దేవుని ఆలయానికి వచ్చేది పెత్తనాలు చేయడానికి కాదు. దేవుని ఆలయానికి వచ్చేది నీకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి కాదు. దేవుని ఆలయానికి వచ్చేది ప్రత్యేకత కోరుకోవడానికి కాదు. నీవు దేవుని ఆలయానికి వచ్చేది దేవుని వాక్యాన్ని విని దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకొని దేవుని ఆలయంలో నువ్వు తగ్గించుకొని దేవుని వాక్కుల కోసం నువ్వు ఎదురు చూడి నువ్వు బలపడాలి. అందుకోసం రావాలండి దేవుని ఆలయానికి. కానీ ఈరోజు ఏ రీతిగా వస్తున్నారు జనాలు? పెత్తనాలు కావాలి, అధికారాలు కావాలి. అధికారం కోరుకునేవాడు, పెత్తనాన్ని చలాయించడానికి కోరుకునేవాడు, నేనే గొప్ప, నా పేరు వినబడాలనుకునేవాడు బలహీనుడే. శరీరంలో నువ్వు బలవంతుడు అవ్వచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితంలో నీవు బలహీనుడవే. అపవాది నిన్ను ఓడిస్తుంది నీ ఆధ్యాత్మికమైన జీవితంలో.